హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఆర్ లేజీ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం చాలా హెల్తీగా వెయిట్ లాస్కి చాలా యూజ్ అయ్యే బ్రేక్ఫాస్ట్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను వైట్ ఓట్స్ని ఇలా 1 కప్తో తీసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా తెలియాలని చెప్పి నేను కప్లో చూపిస్తున్నాను. మీరు ఎంత తినగలరో అంత అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్తో అయితే నేను ఓట్స్ వేసానో ఆ కప్తో మిల్క్ తీసుకున్నాను. ఇవి నార్మల్ మిల్కే, బాయిల్ చేయలేదు. ఆ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం 1/2 కప్ కర్డ్ అయితే తీసుకోవాలి, పెరుగు. ఆ 1/2 కప్ పెరుగును కూడా దాంట్లో యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేశాక మనం చియా సీడ్స్ని అయితే యాడ్ చేయాలి. చియా సీడ్స్ సబ్జా గింజలానే ఉంటాయి కానీ రెండు సేమ్ కాదు. నేను చియా సీడ్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను చియా సీడ్స్ని. చియా సీడ్స్ వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని నార్మల్ హాట్ వాటర్లో నానబెట్టుకునైనా తాగొచ్చు. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి చియా సీడ్స్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని అయితే బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడు స్వీట్నెస్ అయితే కావాలి కదా, ఓన్లీ చప్పగా మనం తినలేం కదా. సో నేను హనీ యాడ్ చేస్తున్నాను. ఇదైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ వెయిట్ చేస్తుంది అంటారు కదా హనీ, సో చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. 5 ఇంగ్రీడియంట్స్ని టోటల్గా బాగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఓవర్ నైట్ దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఉంచేయడమే. లిడ్ అనేది క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మార్నింగ్ రిఫ్రిజిరేటర్ నుంచి తీసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. దీంట్లోకి ఏమైనా మంచి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం యాడ్ చేసుకొని తినవచ్చు. డైలీ ఒకటే ఫ్రూట్స్ బోర్ కొడుతుంది కాబట్టి డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చు. నేనైతే ఈరోజు బాదం, వాటర్ మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాపిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా బనానాని యాడ్ చేస్తున్నాను. నేను డైలీ 2 ఫ్రూట్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తాను. మీకు ఏ ఫ్రూట్స్ నచ్చుతాయో ఆ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ తినరు కదా, ఏవైతే తినగలుగుతారో వాటిని యాడ్ చేసుకొని చక్కగా మీ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. అండ్ టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా 7 డేస్ కంటిన్యూస్గా ఇదే బ్రేక్ఫాస్ట్ తింటే మీకు తెలుస్తుంది కూడా మీ వెయిట్ లాస్ అనేది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్ లేజీ కపుల్. బాయ్ బాయ్.